కానీ విడిచిపెట్టి నరమాతృలమైన మమ్మల్ని ప్రభా పరిశుద్ధులుగా చేయట కొరకై, మీకు సాక్షులుగా ఉండుట కొరకై, ప్రభా మీ యొక్క మహిమకు, ప్రభా మీ యొక్క మహిమగా ఈ లోకంలో మేము ఉండుట కొరకై మీరు స్వరక్తం ఇచ్చి దేవా కొన్నటువంటి సంఘంలో మమ్మల్ని చేర్చుట కొరకై, మా పాపములన్నింటినీ మీరు భరించి కలవరి శిలువలో మా కొరకై మీ ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నారు. అందును బట్టి కూడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ దినాన హెబ్రోను కొరకు ప్రార్థిస్తున్నాం. మరి కోస్తా ప్రాంతాల్లో, రాయలసీమ ప్రాంతంలో ప్రభా మరి యొక్క కడప బేర్షెబా ప్రార్థన మందిరం దేవా మరి ఆంజనాకుల కొరకు ప్రార్థిస్తున్నాం. పెద్దల కొరకు, సంఘ విశ్వాసుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అనుబంధ సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా ఆయా స్థలాల్లో నిలబడే దాసులను మీ యొక్క పరలోక తలంపుతో నింపండి ప్రభా. దేవా పాటలు పడే సమయాన్ని దీవెనకరంగా చేయండి ప్రభా. ఆయా స్థలాల్లో జరుగుతున్నటువంటి సండే స్కూల్ పరిచర్య, వంట పరిచర్య, చెప్పు స్టాండ్ దగ్గర పరిచర్య చేసేవారు, గేట్ దగ్గర పరిచర్య చేసేవారు, వంట పరిచర్యలో ప్రభా సండే స్కూల్ టీచర్లకు పరలోక జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కరుణ కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీ దయ కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీ బలిష్టమైన చేతి కిందకి మేము వస్తున్నాం ప్రభా. దయ చూపండి ప్రభా. ప్రభా యొక్క దినంలో పరిచర్యలో సహాయం చేయండి తండ్రి. మా గొంతుకలను, మా పెదవులను, మా నాలుకలను మీ రక్తంతో ప్రోక్షించండి ప్రభా. దేవా దయ చూతురమ్మని ప్రార్థిస్తున్నాం. ఆరాధన వర్తమానంలో, బల్ల వర్తమానంలో మీరే సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీ దయను, మీ కనికరమును ప్రభా, మీ కృపను కోరుకుంటున్నాం ప్రభా. ఒక్కసారి ప్రభా మీ వైపు చూస్తున్నాం తండ్రి. మాకు కాదు యెహోవా, మాకు కాదు ప్రభా, మీ యొక్క నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునట్లుగా వేరే పరిచర్యలో రాజుగా, మేనేజర్గా, మరి కాపరిగా ఉండి నడిపిస్తూ రమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి. దయ చూపండి, కృప చూపండి తండ్రి. వాతావరణాన్ని తేటపరచినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా మీ కృపను, మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. వాయిద్యాల వంచే విషయంలో ప్రభా మీరే దయ చూతురమ్మని ప్రార్థిస్తున్నాం. కనికరించండి తండ్రి. సువర్ణమ్మక్క కూడా ఆరోగ్యం దయచేయండి. మనశ్శపాలు కూడా ఆరోగ్యం దయచేయండి ప్రభా. ప్రాణాయ సిస్టర్ తండ్రి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా సంఘంలో వృద్ధాప్యంలో ఉన్నవారు, మరి అనారోగ్య స్థితిలో వారు ఉన్నారు తండ్రి. మరి దేహంలో కలిసిన ఆరోగ్యం, శక్తి, బలం ప్రసాదిస్తూ రమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ, స్తుతిస్తూ గనపరుస్తూ ఉంటున్నాం. కనికరించండి, కృప చూపండి ప్రభా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మీ మందిరం యొక్క స్థలాల ఆవరణం అంతటిని మీ యొక్క రక్తంతో ప్రోక్షించండి ప్రభా. మీ సన్నిధి కాంతి చేత నింపండి తండ్రి. మీ సన్నిధిలో ప్రభా దొరికేటువంటి కలిగి ఉన్నటువంటి బలాన్ని, ఆత్మీయ సౌందర్యాన్ని, ఘనత, మీ యొక్క ప్రభావమును ప్రభా మీ ఇంటికి వచ్చే ప్రతి వారు పొందుటకు, అనుభవించుటకు మీరే సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. గత వారకుడికల్లో సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృప చూపండి, సహాయం చేయండి ప్రభా. మరి మా అత్తను కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం దయచేయండి దయగల తండ్రి. మరి మందిరానికి వచ్చే ప్రతి సండే బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్లో వారు ఉండి భవిష్యత్తులో మంచి పరిచారకులుగా వారు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మీ దయను కోరుకుంటున్నాం ప్రభా. కృప చూపండి ప్రభా. మీ యొక్క సన్నిధి యొక్క ఆనందాన్ని మా హృదయాలలో సంపూర్తిగా మేము అనుభవించి వారమంతట్లో మేము తృప్తి కలిగి ప్రభా మీ కొరకు సాక్షులుగా జీవించటకు మీరు మమ్మల్ని సిద్ధపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, కృప చూతురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి కరెంటు విషయంలో సహాయం చేయండి తండ్రి. మీరే కృప చూపండి. ప్రతి విధమైన ప్రభా చీకటి, అంధకార, చీకటి శక్తుల ప్రభావం తప్పించమని ప్రార్థిస్తున్నాం. దేవా దయ చూతురమ్మని ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి వారిని బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. రావాల్సినటువంటి మీ ప్రజలను, మీ బిడ్డలను సమయానికి, సకాలానికి మీరే కృప చూపి నడిపిస్తూ రమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. దయ చూపండి, సహాయం చేయండి తండ్రి. మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఉంచుతున్నామని మా ప్రియ ప్రభు, అద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఇట్లా పాటలేదు. పాట సంఖ్య ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 65 దేవునికి స్తోత్రము అని. అన్ని పాటల పుస్తకాల్లో కూడా 65, అన్ని పాటల పుస్తకాల్లో 65.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాచుచున్నవాడని, యెరూషలేమునే యెహోవాయే కాచుచున్నవాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాచుచున్నవాడని, వారి గాయములన్నీయు కాచుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము
మంచిది. దీనులకు అన్నాయనే భక్తిహీనుల పోల్చును. దీనులకు అన్నాయనే కూర్చును. సీతారాధు దేవుని స్తుతులతో కీర్తించుడి. సీతారాధు దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పరమందరపు స్తుతి గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశమును మేఘములతో కప్పును. ఆయన ఆకాశమును మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పరమందరపు స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గాడిని పశువులకు బలిపించును. పర్వతములలో గాడిని పశువులకు బలిపించును. అరచు పిల్ల కాకులకు ఆహారము తానునీయును. అరచు పిల్ల కాకులకు ఆహారము తానునీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పరమందరపు స్తుతి గానము చేయుటయే మంచిది. పూర్వముల నరులందలి బలము నారాధించడు. పూర్వముల నరులందలి బలము నారాధించడు. కృపకు వేడు వారిలో సంతసించువాడని. కృపకు వేడు వారిలో సంతసించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేమునే యెహోవాను, సీయోను నీ దేవుని. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము, ఆనందించు వాడని. కీర్తించు కొనియాడుము, ఆనందించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలారా ఆశీర్వదించి బలపరచని గుమ్మము. పిల్లలారా ఆశీర్వదించి బలపరచని గుమ్మము. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నోచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నోచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. భూమికి తన ఆజ్ఞలు ఇచ్చువాడు ఆయనే. భూమికి తన ఆజ్ఞలు ఇచ్చువాడు ఆయనే. వేగముగాను దేవుని ఆజ్ఞము పరుగెత్తును. వేగముగాను దేవుని ఆజ్ఞము పరిగెత్తును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకి లాగునా
అన్ని పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 5. అన్ని పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 5. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాతినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశం నరికాతినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు తురులలో మరువక మేలిన ఉన్నత దుర్గమై, రక్షణ శృంగమై, మరణపు తురులలో మరువక మేలిన ఉన్నత దుర్గమై, రక్షణ శృంగమై. తన ఆలయములు నా మొర వినెను, తన ఆలయములు నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచే, అదిరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములకు నాదులు వనికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములకు నాదులు వనికెను. తన నోట నుండి వచ్చిన యాగి, తన నోట నుండి వచ్చిన యాగి, దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది
యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన పాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుముల మెరుపుల మేలుగా చేసి ఉరుముల మెరుపుల మేలుగా చేసి అపజయమిచ్చును అపవాదికి అపజయమిచ్చును అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముననచును గర్విష్ఠుల యొక్క గర్వముననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము ఎరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపములు వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయుడు నా దీపములు వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయుడు జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల దేర్చిన బలమైన దేవుడు వెలుపల దేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను కాలగదేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలపి నా కాళ్ళను కాలగదేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి రక్షణ కేడము నాకందించి రక్షణ కేడము నాకందించి ఆశయముగా తన పక్షము చేర్చిన ఆశయముగా తన పక్షము చేర్చిన
తీర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా దీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడవు యెహోవా దీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడవు అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా మా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవు యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడవీవు అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవునికి స్తోత్రము, గానము చేయటం మంచిది. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 129, అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 127. స్తుతులకు పాత్రుండవు, సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావని. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 129. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 127. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు, సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు, జీవపురుతే
వైతివి నీవే తృప్తి పరచిన ప్రియుడావు నీవే జీవాపురుతే వైతివి నీవే తృప్తి పరచిన ప్రియుడావు నీవే గొప్ప కార్యము చేయా గొప్ప కార్యము చేయా మా సామర్థ్యము నీవే మా సామర్థ్యము నీవే తులకు పాత్రున్నావు తులకు పాత్రున్నావు లోకము నాకు వెలుగు నీవేగా మానేత్రమూల తెరచితివిగా లోకము నాకు వెలుగు నీవేగా మానేత్రమూల తెరచితివిగా అద్భుతము చేసితివి అద్భుతము చేసితివి మా ప్రకాశము నీవే మా ప్రకాశము నీవే తులకు పాత్రున్నావు తులకు ఏకైక ద్వారా మాకీల నీవే ప్రవేశమించి రక్షించినావు ఏకైక ద్వారా మాకీల నీవే ప్రవేశమించి రక్షించినావు నా క్రియా చేసితివి నా క్రియా చేసితివి సంపూర్ణ శాంతి నీవే సంపూర్ణ శాంతి నీవే స్తుతులకు పాత్రుండావు స్తుతులకు పాత్రుండావు మంచి కాపారి మాకై నీవిలా ప్రాణమునిచ్చి రక్షించితివి మంచి కాపారి మాకై నీవిలా ప్రాణమునిచ్చి రక్షించితివి విడుదల చేసితివి విడుదల చేసితివి గొర్రెల నడిపేదవు గొర్రెల నడిపేదవు తులకు పాత్రుండావు పునరుత్థాన జీవాంబు నీవే మరణము నుండి దాటించితివి పునరుత్థాన జీవాంబు నీవే మరణము నుండి దాటించితివి విజయంబు నిచ్చితివి విజయము నిచ్చితివి నూతన పరిచితివి నూతన పరిచితివి తులకు పాత్రుండావు తులకు పాత్రుండావు మార్గ సత్యము మాకీల నీవే దుర్బోధ నుండి కాపాడినావు మార్గ సత్యము మాకీల నీవే దుర్బోధ నుండి కాపాడినావు
చేసితివి ఆత్మకార్యం, చేసితివి ఆత్మకార్యం. ఉన్నత స్థలమందించి ఉన్నత స్థలమందించి స్తుతులకు పాత్రుండవు, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నీయందు నిలచే తీగేలు మేము. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నీయందు నిలచే తీగేలు మేము. లోతైన క్రియా చేసి, లోతైన క్రియా చేసి ఆత్మ ఫలమిచ్చితివి, ఆత్మ ఫలమిచ్చితివి. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు. బైబిల్ పళ్ళు పడుకుంటామండి. బలబల మాట బంగారు మాట. భలే బాలే మాట బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి అందరూ కూడా ప్రైజ్లారండి. ఆరాధన కొరకై అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 1, 2, 7 2 నుంచి 7 వరకు అన్నీ కలిసి ఉన్నాయి. మా అందరం కలిసి చదువుకుంటామండి. రోమా 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుంటాం. పేజీ నెంబరు 133, కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 133. చదవగలిగిన వారందరం కూడా చదువుకుంటామండి. అందరం కలిసి చదువుకుంటాం. యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక.
దేవుడు తన కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. తిరిగి మనం యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని ప్రియమైన వాళ్ళారా చదువుకుంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం, పేజీ నంబరు 83, పేజీ నంబరు 83. కొత్త నిబంధనలో 83 పేజీ నెంబర్. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలన్న నేను ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ప్రియమైన పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కృపల దేవ, మరి వచ్చిన మీ ప్రజలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సినటువంటి వారిని నడిపించండి ప్రభా. మరి ఆరాధనతో మనము దయ చూపండి. వాక్య వెలుగులో మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ రోమిలు రాసినటువంటి పత్రికలో మరి జ్ఞాపకం చేసుకున్న మాట మనం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు అన్నీ కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఆరాధన కొరకే మనం ఏ మాట జ్ఞాపకం చేసుకుంటున్నామంటే చివరి లైన్ చదవండి, చివరి 2వ లైన్ 3వ లైన్, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడంటే మనమందరం కూడా యేసుక్రీస్తు వారంగా ఉండుటకు పిలువబడినాం. ఎవరు వారంగా ఉండడానికండి? యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం ఉండుట కొరకై, యేసుక్రీస్తు వారంగా మనం ఉండడానికి కొరకై దేవుడు మనల్ని పిలిచినాడు. అంతకుముందు యేసుక్రీస్తుకు సంబంధించిన వారం మనము కాము. అయితే బైబిల్ గ్రంథంలో ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు అనే మాట 500 సార్లు ఉంది. బైబిల్ గ్రంథంలో క్రీస్తు అనే మాట 500 సార్లు ఉంది. యేసు క్రీస్తు అనేటువంటి మాట 117 సార్లు ఉంది. క్రీస్తు యేసు అనేటువంటి మాట 57 సార్లు ఉంది. క్రీస్తు అనే మాట 500 సార్లు ఉంది. యేసు క్రీస్తు అనే మాట 117 సార్లు ఉంది. క్రీస్తు యేసు అనేటువంటి మాట 57 సార్లు ఉంది. ప్రియమైన సౌరుడా, మొత్తంగా 674 సార్లు ఉంది క్రీస్తు గురించి ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో. అయితే ఈ ప్రభు మనము యేసు క్రీస్తు వారముగా ఉండడానికి కొరకై పిలువబడతా వచ్చినాం. మరి యేసు క్రీస్తు వారుగా ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి కలిగే ధన్యతలు ఏంటి? యేసు క్రీస్తు వారుగా ఒక యవన బిడ్డ, ఒక యవన సహోదరి, ఒక యవనస్తుడు ఉంటే ఏం ధన్యత కలుగుతుంది, ఏం ఆత్మీయ మేలులు కలుగుతాయని జ్ఞాపకం చేసుకుంటే, ఈ భూమి మీద మానవుడు యేసు క్రీస్తు ప్రభుల వారికి సంబంధించిన వారుగా ఎవరైతే ఉంటారో వారికి కలిగేటువంటి ఆత్మీయ ఆధిక్యతలు ఏంటంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైన వాళ్ళారా, ఇదే రోమ 1వ అధ్యాయంలో 1, 2, 3, 4, 5, 6వ లైన్ చదవండి. మన తండ్రి అయిన దేవుని నుండి యేసు క్రీస్తు నుండి, యేసు క్రీస్తు వారం కంటే ఏమిటండి మనకు? దేవుని కృప మనతో ఉంది, దేవుని కృప మన బిడ్డలతో ఉంది, దేవుని కృప మన సంఘంతో ఉంది. ఇక్కడ కృప సమాధానంలో కృప వేరు, సమాధానం వేరు. ఒక వ్యక్తి దేవుని కృప చేత నింపబడితే ఏమవుతుంది, ఏం ఆశీర్వాదం కలుగుతుంది? జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారిగా మనం ఉండడానికి కొరకు దేవుడు మనల్ని పిలిచినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిగా ఒక కుటుంబం ఉంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి పక్షాన ఒక వ్యక్తి ఉంటే ఆ కుటుంబం చుట్టూ, ఆ వ్యక్తి చుట్టూ, ఆ సంఘంతో ఏముందంటే దేవుని కృప ఉంది.
దేవుని కృప చేత ఒక కుటుంబం నింపబడితే ఏమవుతుందంటే ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళారా. ఆది కాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు దేవుని దృష్టి యందు, నోవాహు ఎవరండి? దేవుని యొక్క కృప పొందినటువంటి వాడు. ఒక వ్యక్తి దేవుని కృప పొందగలిగితే, ఒక కుటుంబం దేవుని యొక్క కృపను పొందగలిగితే, ఒక విశ్వాసి, ఒక సేవకుడు, ఒక మానవుడు, ఒక సంఘము దేవుని కృపను పొందగలిగితే ఏమవుతుందంటే అయితే నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడేను. చదవండి అక్క. తర్వాత 9వ వచనంలో నోవాహు నీతిపరుడును నిందారహితుడునై ఉండెను. ఈ 3 ఆత్మీయ అనుభవాలు ఉంటాయి. దేవుని కృప చేత ఒక కుటుంబం నింపబడితే ఏముంటుందంటే దేవుని దృష్టికి నీతిగా ఉండగలిగేటువంటి ఆత్మీయ ఆధిక్యత, దేవుని దృష్టికి నిందారహితంగా ఉండగలిగేటువంటి ఆత్మీయ ఆధిక్యత, దేవునితో నడిచేటువంటి అనుభవము. ఈ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు దేవుని కృపను పొందినాం మనము. ఈ దేవుని కృప ఎట్లొచ్చిందంటే యేసుక్రీస్తు వారంగా మనం ఉండడం ద్వారా ఇప్పుడు మనము ప్రియమైన వాళ్ళారా ప్రభు దృష్టికి రహితులముగా ఉండగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యంతో కలిసి నడిచేటువంటి వారంగా ఉన్నాం. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నాం. ఇది ఎట్లొచ్చిందంటే దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభువారిగా ఉండడం కొరకు పిలుచుట ద్వారా మనకు దేవుని కృప ద్వారా ఇవన్నీ కలుగుతా వచ్చినాయి. తర్వాత 22వ వచనం. నోవాహు అట్లు చేసెను ప్రకారము. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నోవాహు దేవుని కృప చేత నింపబడినాడు. దేవుని కృప చేత ఉన్న నోవాహు ఇప్పుడు ఏమవుతుందంటే దేవుడు చెప్పింది చేసినాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి కుటుంబంగా నెరవేర్చేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఎవరంటే నోవాహు. దేవుని కృప మనకు కలుగుతా వచ్చింది. ఎట్లా అంటే దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభువారిగా ఉండడం కొరకు పిలుచడం ద్వారా దేవుని కృప చేత నోవాహు కుటుంబం ఏ విధంగా నింపబడతా వచ్చిందో మనము కూడా దేవుని కృపను పొందగలుగుతా వచ్చినాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రజలముగా, దేవునితో నడిచేటువంటి ప్రజలముగా, దేవుని దృష్టికి నీతిగా జీవించేటువంటి అనుభవంలో, దేవుని దృష్టికి నిందారహితంగా జీవించే అనుభవం. ఇదంతా ఎట్లొచ్చిందంటే ప్రియమైన వాళ్ళారా దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనము యేసుక్రీస్తు వారంగా మనం ఉండడం కొరకై దేవుడు మనల్ని పిలుచడం ద్వారా ఈ కృపను పొందగలుగుతా వచ్చినాం. ఇప్పుడు మనకు ఏం కలుగుతా వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారంగా మనం ఉంటే ఆ కృపా సమాధానములు, ఇప్పుడు దేవుని కృప మాత్రమే కాకుండా సమాధానం కలుగుతా వచ్చింది. ఇది రోమా 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. రోమీయుల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు ఎవరి ద్వారా సమాధానం ఉందండి? మనకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు సమాధానం ఉంది. అంతకుముందు సమాధానం కలిగిన వారం అంటే ఒకప్పుడు మన హృదయంలో, జీవిత అనుభవంలో, ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ ఎక్కడ కూడా సమాధానం లేని స్థితి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చుట చేత, యేసుక్రీస్తు వారంగా మనం ఉండడం కొరకై దేవుడు పిలుచుట చేత దేవుని కృపను పొందేటువంటి వారంగా, దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని అనుభవించేటువంటి వారంగా మనం ఉండగలుగుతా వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే సమాధానం కలుగుతుందా అంటే అవుననే బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము చూడండి ప్రియమైన వాళ్ళారా. యెషయా గ్రంథము క్షమించండి 9వ అధ్యాయము 6వ వచనంలో 4వ లైన్. మన ప్రభు ఎవరండి? సమాధానకు కర్తకు అధిపతి. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు కృప, సమాధానము మనకు కలుగుతా వచ్చినాయి. దేవుని కృపను పొందేటువంటి ప్రజలముగా, దేవుడిచ్చేటువంటి సమాధానం అనుభవించేటువంటి ప్రజలముగా, ఒక విషయంలో చెప్పాలంటే యేసుక్రీస్తు వారంగా మనం ఉండడం కొరకై దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చినాడు. ప్రేమైన సరుడా, అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారంగా మనం ఉంటే మనకు కలిగే ఆత్మీయ ఇంకొక ఆధిక్యత ఏంటంటే రోమా 3వ అధ్యాయం 24వ వచనం. రోమీయుల రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే విమోచనము ద్వారా, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం కలుగుతూ ఉందండి?
ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. అంతకుముందు నీతిమంతులం కాదా అంటే అంతకుముందు నీతిమంతులం కాదని బైబిల్ చదివిస్తూ ఉంది. రోమా 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఒకడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు. చాలక్క అంతకుముందు ఏమైనా నీతిమంతులమా మనం అంటే కాదని బైబిల్ చెప్తోంది. నీతిమంతులం కాదు ఒకప్పుడు మనం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చుట చేత దేవుడు యేసుక్రీస్తు ప్రభువారుగా, యేసుక్రీస్తు ప్రభులు వారిని కలిగినటువంటి వారంగా, యేసుక్రీస్తు పక్షాన ఉండేటువంటి ప్రజలంగా మనల్ని పిలుచడం ద్వారా మనము ఇప్పుడు ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. మనము దేవుని యొక్క కృపను పొందగలుగుతా ఉన్నాం. నోవాహు అనుభవంలో మనం ఉండగలుగుతా ఉన్నాం. ఒకప్పుడు మనుషుల యొక్క ఆలోచన ప్రకారం నడుచుకునేటువంటి అనుభవం, ఒకప్పుడు మనుషుల యొక్క తలంపుల ప్రకారం నడుచుకునే మనసు, ఒకప్పుడు మన మనసు ఎట్లా నడిపిస్తే నడిచేటువంటి పరిస్థితి. ఇప్పుడు అలా కాదు. ప్రతిదానికి దేవుని ఉద్దేశంగా అనుకుంటున్నాం, ప్రభు చిత్తానికి అనుకుంటున్నాం, ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళిపోతున్నాం. ఇదంతా ఎట్లొచ్చిందంటే ప్రియమైన వాళ్ళారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారుగా, యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు వారంగా మనం ఉండటం కొరకై దేవుడు మనల్ని పిలుచడం ద్వారా దేవుని కృపను పొందినాము, దేవుడిచ్చే సమాధానాన్ని పొందినాము, ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడతా వచ్చినాం. ఇంకా ఏం ఆధిక్యతలు కలుగుతూ ఉన్నాయి? రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, 23వ వచనం, రోమా 6:23 ఏలయనగా మరణము అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు. ఇప్పుడు క్రీస్తు యేసు వారంగా ఉంటే ఒక యవన సహోదరి, ఒక యవన సహోదరుడు, ఒక కుటుంబము, సంఘము, ఒక వ్యక్తి భూమి మీద క్రీస్తు వారంగా ఉంటే వాళ్ళకి ఏం కలుగుతుందంటే వారి ఆత్మలకు ఏముందండి? నిత్య జీవం ఉంది. ఇంతకుముందు నిత్య జీవం లేదా అంటే ఇంతకుముందు నిత్య జీవం లేనటువంటి వారం. ఎట్లా వచ్చింది నిత్య జీవం అంటే ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూడండి ప్రియమైన వాళ్ళారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఎట్లొచ్చింది నిత్య జీవం? మనకు యేసుక్రీస్తు ప్రభువారంగా మనం ఉండడం ద్వారా మనకు నిత్య జీవం వచ్చింది. అంత మాత్రమే కాదు, ఈ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎట్లొచ్చిందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అనుగ్రహించినాడు ఈ లోకానికి. మానవుని యొక్క ఆత్మకు, సర్వ మానవుల యొక్క ఆత్మలకు నిత్య జీవం కలుగుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి పంపినాడు. అంతకంటే ముందుగా దేవుడు లోకాన్ని ప్రేమించినాడు. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారుగా మనం ఉంటే మన ఆత్మకు నిత్య జీవం ఉంది. ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెట్టగలిగితే ప్రభుతో పాటు కూర్చుండే ధన్యత. ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపెట్టగలిగితే ఆ తీర్పులో పరిశుద్ధంగా తీర్పు తీర్చబడడం. ప్రభు మనల్ని మీ కొరకు రాజ్యం సిద్ధపరచబడింది, రండి స్వతంత్రించుకుని పిలిచేటువంటి ప్రజలం మనము. మన కొరకు ప్రభు ఒక దినాన ఈ లోకానికి రాబోతున్నాడు. మనము ఆయనను యుగ యుగాలు మన కనులతో మన కొరకు గాయపడిన దేహాన్ని, మన కొరకు ముళ్ళ కిరీటం పెట్టిన తలను, మన కొరకు ఉమ్మిబడిన ముఖాన్ని మనం చూడగలుగుతాం. యుగ యుగాలు సూర్యుడు చంద్రుడు అక్కర్లేని పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఆ వెలుగుతూ ఉండేటువంటి ప్రభువును చూడగలుగుతున్నాం మనము. ఎట్లా అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహవాసానికి మనం వచ్చడం ద్వారా దేవుడు మనల్ని అందుకొరకే పిలిచినాడు. ఎందుకు దేవుడు మనల్ని పిలిచినాడు అంటే యేసుక్రీస్తు వారంగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మనం పిలువబడినటువంటి వారము. యేసుక్రీస్తు వారంగా మనం ఉంటే ప్రేమైన సౌరీశ్వరుడు మనకేం కలుగుతూ ఉందంటే దేవుని కృపను పొందగలుగుతున్నాం. అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటి వారు ప్రజలంగా ఉన్నాం. తర్వాత దేవుని సమాధానాన్ని పొందగలుగుతూ ఉన్నాం. ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ఉచితంగా మనము నీతిమంతులంగా తీర్చబడుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మన ఆత్మలకు నిత్య జీవం ఉంది. మన ఆత్మలకు నిత్య జీవం ఉంది. ఇంకా ఏం ఆధిక్యతలు ఉన్నాయి? క్రీస్తు వారంగా మనం ఉంటే అంటే రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రేమిన సరిసరుడా, ఎవరైతే క్రీస్తు దరికి, క్రీస్తు చెంతకు, క్రీస్తు యొక్క కరుణ కలిగిన హస్తాల దగ్గరికి, క్రీస్తు ఆ బలిష్టమైన చేతి కిందకి, క్రీస్తు ఆ వాస్తవత కలిగినటువంటి మనసు దగ్గరికి ఎవరైతే వస్తున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనకు తెలిసినటువంటి విషయం వాక్యము. ఇప్పుడు
వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఉంది. అక్కడ ఉన్నటువంటి చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఆమెకు రాళ్లతో శిక్ష వేయాలని చూసినారు. ఇప్పుడు యేసుక్రీస్తు చెంత దగ్గరికి వచ్చిన ద్వారా ఆమెకు శిక్ష తప్పిపోయింది. శిక్ష లేదు. యేసుక్రీస్తు ప్రభువారిగా యేసుక్రీస్తు ప్రభువారిగా పక్షాన మనం ఉండగలిగితే యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. తర్వాత రోమా 8:2 చూడండి. ఇంకా మేము ఆత్మీయ ఆధిక్యతలు ఉన్నాయి మనకంటే క్రీస్తు వారంగా మనం ఉంటే రోమా 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి పక్షాన మనం ఉంటే మనకేం కలుగుతూ ఉందంటే పాప మరణంలో నుండి విమోచన ఏం కలుగుతూ ఉందండి? పాపం యొక్క మరణము. పాపం ద్వారా మరణం ఉందా అంటే స్పష్టంగా బైబిల్లో స్పష్టంగా రాయబడింది. చదవండి, యోహాను సువార్త 8:34 అందుకు యేసు పాపం చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడు. ప్రియమైన వారా, పాపమునకు దాసత్వము. ఒకప్పుడు మనం ఎవరమంటే పాపమునకు దాసులము. ఈ పాపం ద్వారా మనకేముందంటే మరణం ఉంది. రోమా 6:23 చదవండి. రోమా 6:23 ఏలైనగా పాపముల నుంచి జీతము మరణము. ఈ మరణం నుంచి మనకి ఏమొచ్చిందంటే ఇప్పుడు చదవండి రోమా 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ద్వారా ప్రియమైన వాళ్ళరా రోమా 6:3 ప్రకారము పాపముల జీతం ఏముందండి? మరణము. ఇప్పుడు పాపములకు దాసులుగా ఉన్నటువంటి వారికి ఏముందంటే మరణం ఉంది. ఇటువంటి పాపముల నుండి వచ్చేటువంటి మరణం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి పక్షాన మనం ఉండడం ద్వారా మనకు దేవుడు పాప మరణముల నుంచి మనకు విమోచన కలగజేస్తా వచ్చినాడు. ప్రియమైన వాళ్ళరా, పాపానికి ఫలితము ఏంటంటే మరణము, రెండవ మరణం. ఈ ఆత్మ నరకంలో పడిపోతుంది. ఇప్పుడు కూడా మనం ఇక్కడ గ్రామాలలో కనబడతా ఉంటాయి. పాపములు పోగొట్టుకోవడానికి కొరకై ఎడ్లను బలిచ్చేటువంటి పరిస్థితులు, మేకపోతులను బలిచ్చేటువంటి గొర్రెలను పొట్టేలను బలిచ్చేటువంటి పరిస్థితులు. ఎందుకంటే చేసిన పాపములు పోగొట్టుకోవాలి. ఒకవేళ వాటి ద్వారా పాపమునకు విమోచన కలిగితే, ఆ మూగ జీవుల ద్వారా రక్తం ద్వారా పాపమునకు క్షమాపణ కలిగితే పాపం చేయకుండా ఉండాలి. ఏం లేదు, ప్రయోజనం లేదు. పాపం చేసేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి, బలులు అర్పిస్తూనే ఉన్నారు. అనగా ఈ యొక్క గొడ్ల యొక్కయో మేకల యొక్కయో వీటి రక్తం ద్వారా పాప విమోచన మానవునికి లేదు. పాప విమోచన ఎట్లా కలుగుతుంది మానవునికి అంటే కేవలము పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైన నిష్కలంకమైన రక్తం చేతనే మానవుని యొక్క పాపమునకు విమోచన కలుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పక్షాన మనం ఉండడం ద్వారా, యేసుక్రీస్తు వారంగా మనం ఉండడం ద్వారా మనం యొక్క పాపం వల్ల వచ్చేటువంటి మరణం నుంచి మనకు విమోచన కలిగింది. ప్రేమిర సౌరీశ్వరుడా, యేసుక్రీస్తు వారంగా మనం ఉండడం కొరకై ప్రభు మనల్ని పిలిచినాడు. యేసుక్రీస్తు వారంగా మనం ఉండగలిగితే ప్రేమిర సౌరీశ్వరుడా, ఆ దేవుని కృపను పొందగలుగుతున్నాం, దేవుడిచ్చే సమాధానాన్ని పొందగలుగుతున్నాం, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. తర్వాత మన ఆత్మకు నిత్యజీవం కలుగుతూ ఉంది. మరణం నుంచి మనకు విమోచన కలుగుతూ ఉంది. పాప మరణం నుంచి మనకు విమోచన కలుగుతూ ఉంది. తర్వాత రోమా 8:17 చదవండి. రోమా 8:17 యేసుక్రీస్తు వారంగా మనం ఉంటే మనకు కలిగే ఆత్మీయ ఆధిక్యతలు ధన్యత ఏంటంటే మనం రోమా 8:17 చదవండి అక్క. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తుతో కూడా మహిమ. ఈ మహిమ అంటే గ్లోరీ, అనగా కీర్తి, ప్రశంసలు, మెప్పు. ప్రియమైన సరుసరుడా, యేసుక్రీస్తు ప్రభువారి వారంగా మనం ఉంటే ఈ దేహానికి ఒకప్పుడు ఏ ఘనత లేదు, ఏ విలువ లేదు, ఏ మహిమ లేదు. ఇప్పుడు క్రీస్తు వారంగా మనం ఉండడం ద్వారా క్రీస్తు యొక్క మహిమను మనలో చూడగలుగుతా ఉన్నారు అనేకులు. ప్రేమిన సరుసరుడా, క్రీస్తుకు మెప్పు ఏంటంటే మన ద్వారానే. క్రీస్తుకు మహిమకరంగా
క్రీస్తుకు మెప్పు కలిగేటట్టు, క్రీస్తుకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఘనత కలిగేటట్టు మనల్ని దేవుడు ఉంచుకుంటా వచ్చినాడు. అందుకొరకే దేవుడు మనల్ని క్రీస్తు వారంగా ఉండుట కొరకై మనల్ని పిలుస్తా వచ్చినాడు. క్రీస్తు వారంగా ఉండుట కొరకై మనల్ని దేవుడు పిలుస్తా వచ్చినాడు. ప్రేమిన వాళ్ళారా, మరి ఆయా పార్టీలు, ఆ బీజేపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ ఎవరి పార్టీ జెండాలు వారు పట్టుకుంటారు, ఎవరి పార్టీ జెండాలు వారు. అయితే ఇది భౌతికంగా మనకు అర్థం కానీ చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధానమంత్రి మోడీ యొక్క మహిమ, మోడీ యొక్క ఘనత చూడు ఎట్లా కనబడుతుందంటే, ఇక్కడ వారి పార్టీ పక్షాన ఉండేటువంటి వారు ఉండుటను బట్టి ఓహో ఇంత గొప్ప స్థానంలో ఉంది వీళ్ళ పార్టీ అని. అయితే మన ప్రభు యొక్క మహిమ ఎట్లా చూపించుకుంటున్నాడు దేవుడు అంటే మన ద్వారానే. అర్థమైంది ప్రేమిన వాళ్ళారా? పరలోక రాజ్యంలో శరాపులు ఉన్నారు, కెరాపులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, కోటాను కోట్ల దూతలు ఉన్నారు. శరాపులకైతే ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రేమిన వాళ్ళారా, కెరాపులకు కూడా రెక్కలు ఉన్నాయి, 6 రెక్కలు లేవు కెరాపులకు. శరాపుల ద్వారా, కెరాపుల ద్వారా ఆయన మహిమను చూపించుకోవచ్చు కదా దేవుడు, ప్రభు యొక్క మహిమను చూపించుకోవచ్చు కదా. కానీ దేవుడు అట్లా ఇష్టపడలేదు. కేవలం భూమి మీద ఆయన పోలికలో చేయబడిన మనము, దేవుని యొక్క ఆత్మ కలిగిన మన చేత మాత్రమే ఆయన మహిమ కనబడాలని ఇష్టపడతా వచ్చినాడు. అందుకొరకే మనల్ని ప్రభు క్రీస్తు వారంగా మనం ఉండుట కొరకై మనల్ని పిలిచినాడు. క్రీస్తు వారంగా మనం ఉంటే మనకు కలిగిన ఆత్మీయ ఆధిక్యతలు ఇది కూడా ఒకటి. క్రీస్తు యొక్క మహిమ పొందేటువంటి వారం, క్రీస్తు మహిమకు మనం ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం. క్రీస్తుకు మహిమ వచ్చే విధంగా జీవించగలుగుతూ ఉన్నాం. ఒకప్పుడు మన ద్వారా క్రీస్తుకి ఏం మహిమ లేదు, ఏం ఘనత లేదు, ఏం క్రీస్తుకు ప్రశంసలు ఏం లేవు, క్రీస్తుకు మెప్పు లేదు. అయితే ఇప్పుడు అలా కాదు. మన జీవితం మారడం ద్వారా, మన సహవాసం మారడం ద్వారా, మన మాటలు మారడం ద్వారా, మన అలవాట్లు మారడం ద్వారా ఇప్పుడు క్రీస్తుకు ఏం కలిగిందండి? మహిమ కలిగింది. క్రీస్తు మహిమ మన యందు బయలుపరచబడు కొరకై ఆ దేవుడు మనల్ని క్రీస్తు వారంగా మనం ఉండు కొరకై ప్రభు మనల్ని పిలుస్తా వచ్చినాడు. అంత మాత్రమే కాదు, రోమా 10:4 చదవండి ప్రియమైన వాళ్ళారా. రోమా 10:4 విశ్వసించు ప్రతివానికి చదవండక్క. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ద్వితీయోపదేశకాండము 24:16. ద్వితీయోపదేశకాండము 24:16. ద్వితీయోపదేశకాండం 24:16. కుమారుల దోషములను బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ధర్మశాస్త్రం చెప్పే విషయం ప్రియమైన వాళ్ళారా, ఎవని పాపం నిమిత్తము ఏం చెప్తుందండి ధర్మశాస్త్రము? ఎవని పాపం నిమిత్తము వాడే మరణశిక్ష పొందాలా. ఇప్పుడు చదవండి రోమా 10:4. ఇప్పుడు చదవండి రోమా 10:4. విశ్వసించు ప్రతివానికి కలుగుటకై. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎవరి పాపం నిమిత్తం వాడే శిక్ష పొందాలా. ఇప్పుడు నా పాపం నిమిత్తమే నేనే శిక్ష పొందాలా, మన పాపముల నిమిత్తమే మనకే శిక్ష. అయితే ధర్మశాస్త్రములకు సమాప్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం చెప్పే మాట ఏంటంటే ఎవరి పాపం నిమిత్తమో వాడే శిక్ష పొందాలా. అయితే అలా కాదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చుట చేత ఈ ఎవరి పాపం నిమిత్తమే వాడే మరణశిక్ష పొందాలనే నియమాన్ని తీసివేసినాడు దేవుడు. కాదు, ఏమని చెప్పినాడు ప్రభు? నా కుమారులారా, నా కుమార్తెలారా, ఇదిగో నీ పాపమును మోయట కొరకై, నువ్వు పరిశుద్ధులుగా చేయట కొరకై, నువ్వు సమాధానం పొందడం కొరకై, దేవుని కృపను నువ్వు పొందడం కొరకై, నీ ఆత్మకు నిత్యజీవం పొందడం కొరకై, నీ పాపముల కొరకై నేను బదులుగా నేను సిలువలో మరణం పొందుతున్నానని ప్రభు వచ్చినాడు ఈ లోకానికి. మన పాపముల కొరకై మనమే శిక్ష పొందాలి. మనమే మరణం పొందాలి. పాపం వలన ఏముందంటే పాపం వలన మరణం ఉంది. ఆ మరణం నుంచి విమోచన కలిగింది. మనకు ధర్మశాస్త్రమునకు సమాప్తి కలిగింది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన చేత సర్వ మానవుల పాపముల కొరకై ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో బలి అవ్వటం ద్వారా ధర్మశాస్త్రం ఇక పని లేదు. ధర్మశాస్త్రంతో పని లేకపోయింది. ఒకవేళ ధర్మశాస్త్రం ఉంటే
ఒక రోజు ఈ వారంలో అబద్ధమానే ఉన్నవ్వండి, గత వారం ఉందా ఒక పాపానికి ఒక పావురం పిల్లను పేదవారు అయితే, ఒకవేళ ఉన్నవాళ్ళు అయితే గొడ్లు ఎడ్లను ఇవన్నీ బలులు ఇచ్చేవారు. పెద్ద ఉన్న వాళ్ళైతే అంటే వారి స్థాయిని బట్టి, వారు చేసే పాపాన్ని బట్టి బలులు అర్పించబడుతున్నటువంటి పరిస్థితులు ఎక్కడంటే ధర్మశాస్త్రంలో. ఒకవేళ పేదవారైతే 2 పావురపు పిల్లలను బలి ఇచ్చేది. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రాగమునుపు పాపమునకు విమోచన కలుగుడు గారు. అయితే ధర్మశాస్త్రం ఇప్పుడు ఇంకా అవసరం లేదు. ధర్మశాస్త్రానికి సమాప్తి అయింది. ఎట్లయిందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చుట చేత ధర్మశాస్త్రం చెప్పే మాట ఏంటంటే ఎవరి పాపం నిమిత్తం వాడే శిక్ష అనుభవించాలా. ఇప్పుడు మనం చేసిన పాపములకు మనకే శిక్ష. అబద్ధం అనేందుకు శిక్షలు, బూతు మాటలు మాట్లాడేందుకు శిక్షలు, మోహపు చూపులు కలిగినందుకు శిక్షలు, అసూయ కలిగినందుకు శిక్షలు, ఓర్వలేనితనం కలిగినందుకు శిక్షలు, కక్షలు కలిగినందుకు శిక్షలు, రకరకాలుగా ప్రతి పాపమునికి శిక్ష మనమే అనుభవించాలి. అలా కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరి దోషముల కొరకై ప్రభువే కలవరి శిలువలో తన ప్రాణాన్ని ఒక్కసారిగా బలిగా అర్పించుకున్నట్టు ద్వారా ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్న బలులు అవసరం లేదు. ఇక పావురములు బలిచ్చేటువంటి అవసరం లేదు, ఎడ్లను బలిచ్చేటువంటి అవసరం లేదు, పొట్టేలను బలిచ్చే అవసరం లేదు, ఏ బలులు అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారే ఒక మంచి కాపరిగా మనకి ఈ లోకానికి వచ్చి, మంచి కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును ఆ మాట ప్రకారం ప్రభు మంచి కాపరిగా మన కొరకు ఉండి మన కొరకు ప్రాణాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి వారంగా మనం ఉండడం ద్వారా ధర్మశాస్త్రానికి సమాప్తి కలిగింది. మనకు ఇంకా మన పాపములకు శిక్ష లేదు. ప్రభువే మన పాపములకు శిక్షను అనుభవించినాడు. ప్రభువే మన పాపములకు ఉమ్మి వేయించుకున్నాడు. ప్రభువే మన పాపములకు కొర్రలతో కొట్టించబడతా వచ్చాడు. ప్రభువే మన పాపములకు వీటితో ఆయన పక్కన బల్లెపొట్టుతో పొడిచినారు. ఆ పరిశుద్ధమైన రక్తం చిందించడం చేత, ఆ పరిశుద్ధమైన రక్తం చేత మనకు ఆ పాపం నుండి వచ్చే మరణం ద్వారా మనకు విమోచన కలిగింది, నిత్యజీవం కలిగింది. ప్రేమైన సౌరీశ్వరుడా, క్రీస్తు వారం అంటే మనకి ఆత్మీయ ఆధిక్యతలు ఉన్నాయి. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనం. దేవుని సంఘమునకును అనగా పరిశుద్ధపరచబడిన వారై చాలక ప్రేమ క్రీస్తు వారంగా మనకుంటే ఏమవుతుందంటే పరిశుద్ధపరచబడేటువంటి అనుభవాలు. అంతకుముందు పరిశుద్ధత లేదంటే అంతకుముందు పరిశుద్ధత లేదని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలని, మనము పరిశుద్ధులముగా ఉండాలని ఎందుకు దేవుడు కోరుకున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ 12:14 చదవండి. పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడన్నా ప్రభువును ఎందుకు పరిశుద్ధులంగా ఉండాలని కోరుకున్నాడు? మనమంటే దేవుడు యేసుక్రీస్తు వారం అంటే మనకి ఏం కలుగుతుందండి? పరిశుద్ధత కలుగుతుంది. ఈ పరిశుద్ధులంగా ఈ లోకంలో జీవిస్తే మనకు ఒక దినాన మనకు కలిగేటువంటి ఆత్మీయ ఆధిక్యతలు మేలేందంటే ఒక దినాన మనం ప్రభువును చూడగలుగుతున్నాం. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేరు. ఈ పరిశుద్ధత ఉంటేనే ప్రభువును చూడగలుగుతాం. అందుకొరకే ముందుగానే దేవుడు మనల్ని యేసుక్రీస్తు వారంగా మనం ఉండడం కొరకై దేవుడు మనల్ని పిలిచినాడు. నా కుమారులారా, నా కుమార్తెలారా, నా కుమారుని యేసుక్రీస్తు వారి పక్షాన మీరుండండి, యేసుక్రీస్తు వారంగా మీరుండండి. ఎందుకంటే మీరు పరిశుద్ధులు అవుతారు. మీరు పరిశుద్ధులు అవుతారే వదిలాని లోకాన్ని విడిచిపెడితే నా యొక్క పరలోక రాజ్యం మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో ఉంటారు, నాతో పాటు ఉంటారు, యుగ యుగాలు నన్ను చూస్తారని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు వారంగా మనం ఉండడం కొరకై దేవుడు మనల్ని పిలిచినాడు. యేసుక్రీస్తు వారంగా మనం ఉంటే ఇన్ని ఆత్మీయ ఆధిక్యతలు ఉన్నాయి, ఇన్ని ఆత్మీయ మేలులు ఉన్నాయి. ఇంకా చూడండి, రోమా 12:5, రోమిల రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. రోమా 12:5. ఒక్క శరీరంలో అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఉండదో అలాగే అనేకులమైన మనము ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏం కలుగుతుందండి? ఏ వర్గమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా,
ఏ జాతి అయినా అందరము ఒక శరీరముగా ఉన్నాం, ఒక సంఘంగా ఉన్నాం. ఇది ఎట్టొచ్చిందంటే క్రీస్తు ద్వారానే. ఫిబ్రవరిలో యూత్ మీటింగ్ పోతే తమిళం మాట్లాడేవాళ్ళు, కన్నడం మాట్లాడేవాళ్ళు, హిందీ మాట్లాడేవాళ్ళు, ఉర్దూ మాట్లాడేవాళ్ళు, రకరకాల భాషలు ఈ యొక్క ఏక శరీరము, ఏకత్వము ఒక సంఘంలోకి సమకూర్చబడడం ఎవరి ద్వారా కలిగిందంటే క్రీస్తు వారంగా మనం ఉండడం ద్వారా మనము ప్రేమిని వల్ల ఒక శరీరముగా మనం దేవుడు మనల్ని సిద్ధపరచుకున్నాడు. క్రీస్తు వారంగా ఉంటే, క్రీస్తు వారంగా అంటే ఇంకా ఏమవుతుంది చూడండి ప్రేమిన వాళ్ళారా. 2 కొరింథీ 5:20, 2 కొరింథీ 5:20. కావున దేవుడు చాలక ఇప్పుడు క్రీస్తు వారంగా మనం ఉంటే మనం ఎవరమంటే క్రీస్తుకు రాయబారులం. ఒకప్పుడు మనుషులకు రాయబారులం, ఒకప్పుడు సాతానుకు రాయబారులం, అపవాదికి రాయబారులం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవరికి మనం రాయబారులం అంటే క్రీస్తు పక్షాన మనం ఉండడం ద్వారా ఇప్పుడు మనము క్రీస్తుకు రాయబారులం. అంటే దేవునికి రాయబారులుగా ఉండడం కొరకై క్రీస్తు పక్షాన క్రీస్తు వారంగా మనం ఉండుట కొరకై దేవుడు మనల్ని పిలిచినాడు. ప్రేమైన సరిసరుడా, ఇన్ని ఆత్మీయ ఆధిక్యతలు, ఇన్ని ఆత్మీయ మేలులు మనం పొందడానికి కొరకై ఒక సామాన్యమైన కార్యం జరగలేదు. ఇప్పుడు నేటి వరకు మన వాడే బట్టలు, మన వాడే పెన్నులు, కొబ్బరి నూనె, మనం వేసుకునే చెప్పులు, ప్రతి వస్తువు, ఈ ఫ్యాన్లు, లైట్లు, మైకులు ఇవన్నిటి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, తయారు చేసినటువంటి తేదీ ఉంటుంది. అది ఏ సంవత్సరం తయారు చేశారంటే క్రీస్తు శకము పలాని నెలలో, పలాని సంవత్సరము, పలాని తేదీన అనేది. మనం వాడే ప్రతి వస్తువు సామాన్యమైన కార్యం జరగలేదు. ప్రపంచమంతటా కూడా ఆ ప్రభు వైపు చూసేటువంటి కార్యాన్ని ప్రభు చేస్తూ వచ్చినాడు. ఏం కార్యం అంటే ఆ కలువరి శిలువలో ప్రభు తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. ఎందుకు బలిగా అర్పించుకున్నాడంటే ఆ ప్రభు పక్షాన మనం ఉండాలని, ప్రభు క్రీస్తు వారంగా మనం ఉండాలని. క్రీస్తు వారంగా మనం ఉంటే దేవుని కృపను పొందగలుగుతున్నాం. నోవాహు వల్లే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారంగా ఉన్నాం. దేవుని యొక్క సమాధానాన్ని, ప్రభు ఇచ్చే సమాధానాన్ని పొందేటువంటి వారంగా ఉన్నాం. మన ఆత్మలకు నిత్య జీవం ఉంది. పాప మరణం నుంచి మరణం నుంచి మనకు విమోచన కలిగింది. పాప మరణం నుంచి మనకు విమోచన కలిగింది. ధర్మశాస్త్ర సమాప్తి కలిగింది. ఇంకా మన పాపములకు, మన దోషములకు శిక్ష ప్రభువే భరించినాడు. ఇంకా పాపానికి పెత్తనం లేదు మన మీద. ఏ పాపానికి, ఏ చీకటి కార్యాలకు మన పైన పెత్తనం లేదు. మన పక్షాన ప్రభు ఉన్నాడు. ప్రభువే మన పాపముల కొరకే కలువరి శిలువలో మరణించాడు. క్రీస్తు వారంగా మనం ఉండడం ద్వారా ప్రేమిల వారులారా, క్రీస్తుకు మనము దేవునికి రాయబారులుగా ఉన్నాం. క్రీస్తు వారంగా మనం ఉంటే ప్రేమైన వారారా ఏక శరీరంగా ఉన్నాం. క్రీస్తు వారంగా మనం ఉంటే దేవునికి మహిమ కలిగినటువంటి వారంగా మనం ఈ లోకంలో ఉండగలుగుతూ ఉన్నాం. క్రీస్తు వారంగా మనం ఉంటే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇన్ని ఆత్మీయ స్థితిలోకి, ఈ విషయాల కలిగినటువంటి ఆత్మీయతలోకి మనల్ని తీసుకురావడానికి కొరకై ప్రభు, ఆయన ధనవంతుడు అయినప్పటికీ ఏం లేని వాడుగా ఈ లోకానికి వచ్చి మన కొరకై, మన పాపముల కొరకై ఆ కలువరి శిలువలో మరణం పొందడానికి ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. మన అప్పును ఎవరైనా తీర్చారండి? మన అప్పును ఎవరు తీర్చరు. ఒకవేళ భర్త అప్పు చేసినాడు అనుకోండి, ఒకవేళ భర్త చనిపోయినాడు అనుకోండి, అమ్మ మీ భర్త అప్పు చేసినాడమ్మా అంటే, అయ్యా నా చనిపోయానయ్యా ఏం చేయాలి మరి, ఏమైనా నాకు చెప్పించినారా? ఎన్నో మాటలు. కొందరు భార్యలు రోషం కలిగి అప్పు తీర్చేటువంటి భార్యలు కూడా ఉన్నారు. పిల్లలు అప్పు చేస్తే, బాబు నాయన మీ పిల్లలు అప్పు చేశారంటే వాడిని అడగండి అయ్యా, వాడిని అడగండి, వాడు ఏం చూసి ఇచ్చినా అప్పు అని అడగండి, కడతాడు కదండి. పాపం కూడా అంతే. మన పాపాన్ని ఎవరన్నా భరిస్తారండి? మన పాపంలో ఎవరన్నా భరించేవారు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. కేవలము ప్రభుని యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి, నా కుమారుడా నా కుమార్తె నీ పాపంలో మోయట కొరకై, నీ పాపంలో నా వీపున మోయట కొరకై, నీ పాపంలో కొరకై నేను కురాలతో కొట్టించుకోవడానికి కొరకై, నీ పాపంలో కొరకై నేను ఉమ్మి వేసుకుంటా. అర్థమైంది ప్రేమిని వాళ్ళారా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి, నా కుమారుడా నా కుమార్తె నీ పాపం చూడండి, ఇదో నీ పాపం కొరకు నా అరచేతులలో చీలలు రక్తము కారుతా ఉంది, నా బల్లెం పోటు, ఆ బల్లెంతో పోటు రక్తం నీరు కారుతా ఉంది. దేని కొరకండి? మనము పరిశుద్ధులుగా ఉండడం కొరకై. మనం పరిశుద్ధులుగా ఉంటే ఒక దినాన ప్రభువును మనం చూడగలుగుతాం. ప్రేమైన సౌరీశ్వరుడా, ఇటు శిలువ కార్యాన్ని ప్రభు మన కొరకు చేస్తూ వచ్చినాడు.
ఎందుకు యేసుక్రీస్తు పిల్లవాళ్ళు దేవుడి లోకానికి పంపినాడంటే క్రీస్తు వారిగా మనం ఉండడం కొరకే. ఇప్పుడు చదవండి, రోమా 1వ అధ్యాయము 7వ వచనంలో చివరి 2 లైన్లు. ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు ఆ చివరి లైన్ ఉంది. యేసు క్రీస్తు వారంగా మనం అందరం ఉండుట కొరకై పిలువబడిన మనము. ఏదో ఒక వ్యక్తి పక్షాన ఉండడం కొరకు కాదు, ఏదో ఒక అధికారి పక్షాన ఉండడం కొరకు కాదు, ఏదో ఒక మనుషులకు అధికారులకు రాయబారులుగా ఉండడానికి కాదు, ఏదో మనుషుల మహిమ కొరకు ఉండడానికి కాదు, ప్రభు యొక్క మహిమగా మనం ఉండడానికి కొరకే దేవుడు మనల్ని పిలిచినాడు. ప్రేమైన సౌరీశ్వరుడా, పరిశుద్ధులుగా ఉండడం కొరకే ప్రభు మనల్ని క్రీస్తు వారంగా ఉండడం కొరకే పిలిచినాడు. మన కొరకే ప్రభు ఎంతో సిలువను సహించాడు, శ్రమ, ఇట్టి సిలువ కార్యము చేసి ఆయన పక్షాన చేర్చుకున్నాడు ప్రభు మనల్ని. దేవుడు మనల్ని పిలిచినాడు క్రీస్తు వారంగా ఉండడం కొరకై. తండ్రి దేవునికి మనందరం కృతజ్ఞులము. మన కొరకే సిలువలో బలి అయిన ప్రభువుకు మనము ఎంతో వందనాలుస్తున్నాము. ఇటు వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్య వెలుగులో ప్రభువును ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటాం. ఆ సమయంలో ముందుకు జరిగి కూర్చుంటాం. అందరం కూడా ముందుకు జరిగి కూర్చుంటాం. ఆ సమయంలో కూడా ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 159 అంతకుముందున్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 157, అంతకుముందున్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 157. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి. రెండో చరణము 2, 3, 5. రెండో చరణము, 3వ చరణం, 5వ చరణం ఆడుకుంటామండి. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను, సిలువపై అర్పించేను. శాశ్వత ప్రేమ చూపించేను, సిలువపై రుజువు గావించేను. శాశ్వత ప్రేమ చూపించేను, సిలువపై రుజువు గావించేను. తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులా చేసెనుగా, తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులా చేసెనుగా, శుద్ధులా చేసెనుగా. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. తండ్రి వాలేనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను, తండ్రి
ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. ఎవరు పాపము నొప్పుకుందురో వారిని క్షమించును. ఎవరు పాపము నొప్పుకుందురో వారిని క్షమించును. వారిని క్షమించును. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. దయచేసి కూర్చుంటామండి. సండే స్కూల్ పరిచయం